చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఈరోజు ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి సర్కస్ గ్రౌండ్ వరకు రోడ్డు భద్రతా మహోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ చాహద్ వాజ్పేయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిటిసి పురుషోత్తం, డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లా డిటిఓ లక్ష్మణ్, ఎంవిఐలు రవికుమార్, వంశీధర్, ఏఎంవిఐలు హరిత యాదవ్, స్రవంతి, ఆర్టీసీ ఎక్సైజ్ శాఖ, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, సిబ్బంది, పలువురు వాహనదారులు, ఎన్సీసీ క్యాండిడేట్లు పాల్గొన్నారు. భాగంగా నానా రకాల యాక్టివిటీస్ మనము చేయడం జరిగింది. ఈ రోజు ట్రాన్స్పోర్ట్ శాఖ ఆధ్వర్యంలో మనము ఈ బైక్ ర్యాలీ కాదు, ఇది హెల్మెట్ ర్యాలీని మనము విజయవంతంగా నడిపించాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, వేర్ హెల్మెట్, ఫాలో ట్రాఫిక్ రూల్స్, వాల్యూ యువర్ లైఫ్ as well as the life of your neighbors. ఇది చాలా చిన్న విషయం లాగా అనిపిస్తుంది, కానీ ఇది ఇట్ కెన్ కాస్ట్ యూ యువర్ లైఫ్. ఆ క్షణంలో మనము పాటించాల జాగ్రత్త, కానీ పాటించాల రూల్స్ చేస్తే ఖచ్చితంగా మన ప్రాణంతో పాటు పక్క ఉన్న ప్రాణంని కూడా కాపాడగలుగుతాం. ఇది చిన్న విషయం. చాలా మంది ఈ రోజు మనము హెల్మెట్ ర్యాలీ చేస్తూ ముందుకి వస్తూ ఉంటే చాలా మంది, అంటే మన కరీంనగర్ ప్రజల్లో ఒక 60% వరకు హెల్మెట్ ఎవరు కూడా వేసుకోలేదు. వారు మనం అందరినీ చూసి ఒక పరంగా క్వశ్చన్ మార్క్ ఉంది వాళ్ళ ఫేస్ లో, హెల్మెట్ ఎందుకు వేశారు అని. ఎందుకంటే హెల్మెట్ వేసుకోకపోవడం ఈ రోజు ఒక నార్మల్ అయిపోయింది. ప్రత్యేకంగా యూత్ ని మనము అడిగితే ఎందుకు వేసుకోవట్లేదు అంటే వేడిగా అనిపిస్తుంది, భారంగా అనిపిస్తుంది. తర్వాత ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తారంటే మా హెయిర్ స్టైల్ ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళ అందరికీ నా విజ్ఞప్తి, మీ హెయిర్ స్టైల్ కన్నా మీ ప్రాణం, మీ అమ్మ నాన్నకి విలువమైనది. తప్పకుండా మీ అమ్మ నాన్న కోసం, మీ కుటుంబం కోసం మీరు హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలి, సేఫ్ గా ఉండాలి. ఈ రోజు ఇక్కడ మనకి గ్రౌండ్ లో పలు రకాలు ట్రాఫిక్ సైనేజెస్ కూడా పెట్టుకోవడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే మాకు కూడా కొన్ని వాటికి దానికి అర్థం ఏంటి అనేది తెలియదు. దట్ షోస్ దట్ ట్రాఫిక్ రూల్స్ కానీ ఆ అవేర్నెస్ కానీ ప్రజలందరికీ కూడా ఇంకా చైతన్యం
కల్పించాలి. సో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి, డిటిసి గారికి నా రిక్వెస్ట్, ఇంకా ప్రతి నెల ఏదో ఒక రకంగా కార్యక్రమం చేస్తూ ప్రత్యేకంగా యూత్ కి, సిటిజన్స్ కి అవగాహన కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. దానికి జిల్లా యంత్రంగా మీకు తోడుగా ఉంటాము. కావాల్సిన సహకారం ఇస్తామని నేను ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.